Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, Andhra Pradeshలో పోలీస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానిస్టేబుల్ ఎగ్జామ్కు ఎస్పెషల్లీ మనకు అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు? హోమ్ మినిస్టర్, ఏపీ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు. సో ఒకసారి మనం చూస్తే ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 5 నెలల్లో పీఎంటీ, పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టులు భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. 2వ దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం. 2వ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుంది అని ఆమె ప్రకటించారు. అంటే అర్థం ఏంటంటే ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఈ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే పీఎంటీ, పీఈటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూ అవుతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సో బిగ్ అలర్ట్. అదేవిధంగా దీనికి తోడు అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలని నారా లోకేష్ గారు ఆయన చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష తర్వాత రిక్రూట్మెంట్ 2వ దశలో జరగాల్సిన దేహదారుడ్య పరీక్షలు వేరువేరు కారణాలతో వాయిదా పడడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజా దర్బార్కు వచ్చిన నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు అంటే నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఇవి. వీరి వినతిని పరిశీలించాలని హోంమంత్రికి పంపగా వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలో తర్వాత దశలన్నీ కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాస్ అయిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త. సో చాలా త్వరగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా త్వరగా ఉద్యోగం రావాలంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు పోలీస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు, చాలా ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇది చాలా ఈజీగా వస్తుందని, సిలబస్సు ఇదంతా కూడా సింపుల్గానే ఉంటుందని కానిస్టేబుల్కి, రైట్, బీఈడి ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఎక్కువ మంది త్వరగా ఈ ప్రక్రియ తొందరగా కంప్లీట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఏకైక రీజన్తో ఈ ఉద్యోగాలకు మలుతున్నారు అందరూ కూడా. అయితే ఇక్కడ ప్రస్తుతం జాబ్ కొట్టాలనేటటువంటి తాపత్రయం ఎవరికైతే ఉందో, అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీడే ఈ మెయిన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దీనికి చాలా సీరియస్గా ఇప్పటి నుంచిన ప్రిపరేషన్ షురూ చేయడం ప్రారంభించాలి. ఎందుకు అనేసి అంటే మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కోచింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి డౌటే ఎక్కర్లేదు అందులో. సో కోచింగ్ తీసుకుంటారు కాబట్టి టెస్ట్లు అవి ఇవి రాస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ మన యాప్కు సంబంధించి మనం మాట్లాడేటటువంటి క్రమంలో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనేది ఏదైతే ఉందో ఈ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీలో అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా సిస్టమేటిక్ వేలో దోస్ హూ ఆర్ బిలాంగ్ టు రూరల్ ఏరియాస్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఈజీగా అర్థమయ్యే విధానంలో ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. మీకు 200 మార్కులకు ఉండేటటువంటి పేపర్లో, రైట్, 200 మార్క్స్ ఏపీ మార్కులు. సో ఏపీ కానిస్టేబుల్ పేపర్ 200 మార్క్స్ ఉంటే ఈ 200 మార్క్స్లో 100 మార్కులు ఈ 100 మార్కులు ఏవైతే ఉన్నాయో ఇవి జిఎస్కు సంబంధించిన సబ్జెక్టులు. ఈ 100 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ 100లో అర్థమెటిక్, రీజనింగు, తర్వాత ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్టులు కలిపి 100 మార్కులు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఈ 3 కలిపి 70 మార్కులు ఉంటాయి, ఈ ఇంగ్లీష్కు ఈ 30 మార్కులు ఉన్నాయి.
ఏపీ ప్రిలిమ్స్ పేపర్ మీరు చూసినా కూడా ఆ విధంగా ఉంది. 200 మార్కులకు జరగబోయేటటువంటి ఈ పేపర్లో 30 మార్కులు ఇంగ్లీష్కు సంబంధించినవి ఉంటాయి. రైట్. అయితే ప్రతిసారి కూడా ప్రతి సండే కూడా 30 బిట్లు మన యాప్లో ఉండడం జరుగుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రతి సండే ఒక ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ప్రతి సండే, ఎవ్రీ సండే. అది అంత ఈజీగా ఉండవు. ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రైట్, సీరియస్గా కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెంప్ట్ చేయాలి. కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిన ప్రిపరేషను అనేటువంటి వాళ్ళు ప్రాక్టీస్ బిట్లు అన్నీ కూడా ఒక టాపిక్లో ఒక 200-300 ప్రాక్టీస్ బిట్లు చేసి మళ్ళీ దానికి ఆ ఎగ్జామ్కి మీరు మొదలు కావచ్చు. ప్రజెంట్ నేను ఏమంటున్నానంటే, మీరు ఈ 100 మార్కులకు సంబంధించిన పేపర్ ఏదైతే ఉంటుందో దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ 100 మార్కుల్లో 70 మార్కులు మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. మిగతా 30 మార్కులు ఏవైతే ఉంటుందో అది ఇంగ్లీష్కి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఈ 30 మార్కులకు సంబంధించి ఇంగ్లీష్ ఏదైతే ఉందో 30కి 30 30/30 రావాలంటే ప్రిపరేషన్ ఎట్లా సాగించాలి, ఈ విషయంలో మీరు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఈ సిలబస్ని 3 రకాలుగా మీరు డివైడ్ చేస్తే, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫస్ట్ పేజ్, తర్వాత గ్రామర్ అనేది ఇంకోటి, గ్రామర్, అలాగనే వొకాబులరీ అనేది కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ ప్రకారం మీరు మొదలు పెట్టండి ప్రిపరేషన్. ఎవ్రీడే ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చూడడం మొదలు పెట్టండి. ఇది 12 నుంచి 12 ఆర్ 13, ఇది 12 ఆర్ 13 ఉంటాయి. ఇది 5 మార్కులు ఉంటుంది. కాబట్టి ఇది 12 ఇస్తే ఇది 13, ఇది 13 ఇస్తే ఇది 12, ఈ విధంగా ఉండి ఇక్కడ ఇది ఒక 5. కాబట్టి మొత్తం 30 మార్కులకు ఉండేటటువంటి ఈ పేపర్లో మీకు ఎన్ని టాపిక్లు ఉంటాయి ఏంటి అని చెప్పేటప్పుడు దాదాపు మీకు ఒక 30 టాపిక్లు మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఏంటా టాపిక్లు అని చెప్పేటప్పుడు ఆర్టికల్సు, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అదేవిధంగా కంజంక్షన్స్, హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్, రైట్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, రైట్. అదేవిధంగా క్లోజ్ టెస్ట్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని, ఫిల్లర్స్ అని, రైట్, ఎర్రర్ లొకేషన్ అని, ఈ టాపిక్లన్నీ గ్రామర్లో మనం చదవాల్సి వస్తుంది. వొకాబులరీలో మనం నేర్చుకునేటప్పుడు సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, అదేవిధంగా స్పెల్లింగ్స్, రైట్. వీటికంటే ముందు ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ నేర్చుకోవాలి. దానివల్ల యూజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ప్రిఫిక్స్ నువ్వు నేర్చుకుంటే దాని ద్వారా 20-30 కొత్త పదాలు నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. అలాగనే హోమోఫోన్స్ అనేవి, ఇవన్నీ కూడా మీరు వొకాబులరీలో నేర్చుకోవాలి. ఒక సిస్టమాటిక్, ఆర్గనైజ్డ్ వేలో, ఒక సిస్టమాటిక్ వేలో మనం వీటిని మొదలు పెట్టాలి ప్రిపరేషన్. మన యాప్లో నెక్స్ట్ కమింగ్ సండే నుండి ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. మీరు ఒక్కసారి ఫాలో కండి. ఆ ప్రీవియస్ పేపర్లు ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రకారం అదే అప్రోచ్లో నువ్వు మిగతా నెక్స్ట్ రాబోయేటటువంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ కొనసాగించాల్సి వస్తుంది, రైట్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, 3 స్టెప్స్ ఫాలో కండి. నంబర్ 1 స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, రైట్, ఆల్ టాపిక్స్ ఒకసారి వినాలి. విన్న తర్వాత ప్రాక్టీస్ బిట్. రెండోది ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో టాపిక్లో దాదాపు 200-300 బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ ఈ 3 వినాలి, ఈ 3 చేయాలి. ఫస్ట్ ఒక కంటెంట్, ఒక టాపిక్ వినాలి. తర్వాత యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. 3వ స్టెప్పు తర్వాత క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పెడుతుంటారు కదా, సండే డిఫరెంట్ కోచింగ్ సెంటర్లు వాళ్ళు వీళ్ళు, అవి తర్వాత చేయాలి. మనం డైరెక్ట్గా పోతే నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ పరంగా మన యాప్ ఏదైతే ఉందో, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, సేమ్ ఇదే పేరుతో టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే 5 క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తుంటా. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లోటివే, కాబట్టి ఇవి కూడా ఫాలో అవుతుండండి. దీనివల్ల మీకు ప్లస్సే జరుగుతుంది కానీ మైనస్ ఉండదు. ఎవ్రీడే 5 క్వశ్చన్స్, యూ మస్ట్ ఫాలో దాట్, రైట్. మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నేను చెప్పేటువంటి లేదంటే ఇచ్చేటటువంటి కంటెంట్కు సంబంధించి దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా, రైట్. ఇది మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చనట్లయితే నాకు చెప్పండి, మీరు ఫోన్ చేసి సార్ ఇలా చేయండి అలా చేయండి అని. ఐ విల్ డూ డెఫినెట్లీ, రైట్. మా మైండ్ సెట్ ప్రకారమే నేను ముందుకు వెళ్తూ ఉంటా. సో ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, రూరల్ ఏరియాలో ఉండి ప్రిపేర్ అవుతున్నారో, రైట్, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఇంగ్లీష్ పరంగా 30కి 30 వచ్చేటటువంటి ప్లానింగ్లో మనం ముందుకెళ్దాం. ఎవ్రీడే నేను ఒక 30 క్వశ్చన్స్ మీకు ఇస్తుంటా. ఆ 30 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి, 30కి 30 తెచ్చుకోండి, రైట్. నెక్స్ట్ వీడియోస్లో మీకు సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ నేను ఇస్తాను, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.